ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో పాల్గొని చేప పిల్లలను వదిలిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. మత్స్యకారులకు గత సంవత్సరము కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను 50% మాత్రమే సరఫరా చేశారు. ఉచిత రొయ్యలను అసలే పంపిణీ చేయలేదు. కేసీఆర్ గంగపుత్రులను బలోపేతం చేయాలని ఈ పథకాన్ని ప్రారంభించారు. కేసీఆర్ గత 10 సంవత్సరాల పాలనలో ఉచిత చేప, రొయ్య పిల్లలతో పాటు మత్స్యకారులకు అనేక సౌకర్యాలు కల్పించారు. ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రారంభించిన అన్ని పథకాల్లో కోతలు పెడుతుంది. ఎలాంటి కోతలు లేకుండా చేప పిల్లలను, రొయ్యలను సరఫరా చేయాలి. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేసుకోవడం జరిగింది. దానికి సుమారుగా ప్రతి సంవత్సరం చేప పిల్లల కోసం 2 కోట్లు, రొయ్య పిల్లల కోసం 1,70,00,000 రూపాయలు ఖర్చు చేసుకుని దాదాపు 3,70,00,000 రూపాయలు ప్రతి సంవత్సరం, అంటే 9 సంవత్సరాలుగా దాదాపు 30-35 కోట్ల రూపాయలు కేవలం ఈ బాల్కొండ నియోజకవర్గంలోనే గంగపుత్ర సోదరులకు ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం ఖర్చు చేయడం జరిగింది. అంటే ఈ చేప పిల్లలు పెరిగి పెద్దయి, ఎంత లేదన్నా 100 రూపాయలు యావరేజ్గా వేసుకున్నా కానీ ఇవాళ ఆ రోజులు లెక్క కడితే 3,70,00,000 రొయ్యలు, చేపలు. రొయ్యల్ని పక్కకు పెడితే 1,72,00,000. అవన్నీ కూడా పెరిగి ఎన్ని కోట్ల సంపద బాల్కొండ నియోజకవర్గంలో గంగపుత్రులకు లాభం జరగాలి. గంగపుత్ర సోదరులు చాలా పేదరికంలో ఉన్నారు. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వర్గం అది. కాబట్టి వాళ్ళకు ఒక మంచి నైపుణ్యం ఉంటుంది. వేరే వాళ్ళు చేయలేరు ఆ పని, వాళ్ళే చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళ ప్రాంతంగా ఉండాలి, ఆసరాగా ఉండాలని కేసీఆర్ గారు కార్యక్రమం తీసుకోవడం. అదే కాకుండా 9 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో దాదాపు 8 కోట్ల రూపాయలు ఓపెట్స్ కావచ్చు, అదే మొబైల్ షౌట్లెట్స్ కావచ్చు, మ్యూజియం బ్యాంక్ కావచ్చు, వనరు కావచ్చు, దానికోసం 8 కోట్ల రూపాయలు కేవలం బాల్కొండ వాళ్ళకి సహాయం అందించారు. అట్లాగే మత్స్యకార సంఘాలకు 8 సంఘ భవనాలు